హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమలతని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని సింపుల్గా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రైస్లోకైనా చపాతీలోకైనా అదిరిపోతుంది. సో డెఫినెట్గా తయారు చేసుకోవాల్సిన రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ నేను 1/2 kg మువ్వ వంకాయలు తీసుకున్నాను. వంకాయలని 4 పచ్చాల కింద కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి బాగా వాష్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం వాష్ చేసిన వంకాయలన్నీ కడాయిలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలా సాఫ్ట్గా మగ్గే వరకు మనం మధ్యలో తీసి అలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని అలా ఉంచాలి. వంకాయలన్నీ మగ్గే లోపల మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జారులో ఒక చెక్క, 4 మొగ్గలు, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఇవన్నీ వేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ ఫైన్ పౌడర్లోనే 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఒకటైతే పెద్ద టమోటా, చిన్నవైతే 2 తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్టు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఆల్ ఇన్ వన్ మసాలా పేస్టు. వంకాయలన్నీ బాగా మగ్గినవి. ఇవి 2 మినిట్స్ ఉంచి ఇంకా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నెక్స్ట్ జీలకర్ర వేసి అది వేగినాక ఆల్ ఇన్ వన్ మసాలా పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి దానిలో కరివేపాకు కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేగిన దాన్ని బట్టి మనకు కర్రీ అనేది టెక్స్చర్ అయినా కలర్ అయినా టేస్ట్ అయినా తెలుస్తుంది బాగా. కాబట్టి బాగా 5 to 15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా వస్తుందండి. పెట్టి మధ్యలో కలియబెట్టుకుంటా ఉంటే ఈ విధంగా వస్తుంది. నూనెంతా పైకి తేలుతుంది. అప్పుడు మనకు మసాలా పేస్ట్ వేగినట్టు. నెక్స్ట్ వంకాయలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి 2 మినిట్స్ ఉంచాక వాటర్ మనకు ఒక 1 బౌల్ వాటర్ పోసుకొని మనకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకొని దానిలో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి అలా ఉంచాలి. నెక్స్ట్ తీసి దానిలో కొత్తిమీర వేసి మనం సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.